एवं गुणविशेषविशिष्टायामस्यां शुभतितौ సంకల్పితానుసారైన అందరూ కూడా ఈ సంకల్పాన్ని విని సూర్యుడికి నమస్కారం చేసినా కూడా ఆరోగ్యం అనేది మీకు కలుగుతుంది. మమ శరీరే వర్తమాన వర్తిష్యమాన వాత పిత్త కపోద్భావ నానాకారణ నిమిత్త జ్వర క్షయ పాండు పుష్టుశూల శ్వేతాశ్రిత అతిసార ధాతుక్షయ వ్రణమేహ భగంధరాది నామక సమస్త ఆమయ నిధాన హేతుభూత దురిత నివృత్తి ద్వారా క్షిప్రమేవ దీర్ఘాయుష్యాభివృద్ధ్యర్థం దీర్ఘాయు ప్రాప్త్యర్థం మహావ్యాధినాన్ ఎన్నో రోజుల నుంచి మనకు ఏదో అనారోగ్య సమస్య వెంటాడిస్తూ ఉంటుంది. మహావ్యాధినాం కుష్టు పాపస్మర హృద్రోగా ఏమిటో తెలియదు మనకు. మామూలుగా వైద్యుల దగ్గరికి వెళ్తే అన్ని నార్మల్ వస్తుంటాయి. హృద్రోగా అది అర్థం కానటువంటి స్థితిలో సమస్య అవుతూ ఉంటుంది. భగంధర పాండురోగై శ్వాస కాస గుల్మ హిక్కాది విస్ఫోటక అజీర్ణ ఎన్ని మాత్రలు వేసుకున్నా కూడా అజీర్ణము ఏదో ఒక సమస్య అవుతుంది. అజీర్ణ శిరోరోగ సంబంధించినటువంటి అంటే వెంట్రుకలకు సంబంధించింది, చర్మానికి శరీరానికి అవస్థలు ఉంటూనే ఉంటాయి. కానీ మనం ఎన్ని మాత్రలు వేసినా కూడా ఆ సమస్య ఎందుకు వెళ్ళడం లేదు అనేది మనకు అర్థం కానటువంటి స్థితిలో కేవలం సూర్యుని ఆరాధించడం చేత ఆ అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్యవంతులు అవుతారని సంకల్పం చెప్పడం జరుగుతుంది. మమ ఇహ జన్మని జన్మాంతరకృత మహాపాతక ఉపపాతక సమస్త పాపక్షయ ద్వారా శ్రీ పద్మిని ఉషా ఛాయా సమేత శ్రీ సవిత్ర సూర్యనారాయణ దేవతాముద్దిశ్య శ్రీ సవిత్ర సూర్యనారాయణ దేవత ప్రీత్యర్థం యథాశక్తి యథామతి అరుణ పారాయణం కరిష్యే. ఇది అరుణము 130 పనసలు ఉంటాయి. ఈ 130 పనసలు పారాయణం చేసి తీర్థాన్ని తీసుకోవడం చేత స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అరుణ పారాయణం కరిష్యే.